ముందుకు రావాలని కోరారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైనకి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నెల్లూరు నగరాన్ని కోవూరును లింక్ చేసే వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రమాద స్థితికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడినప్పటికీ నామమాత్రంగా మరమ్మతులను చేపట్టారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గుంట ఇప్పుడు మరింత పెద్దదై అటుగా వెళ్లే వాహనదారులను బెంబేలెత్తిస్తుంది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతూ అటుగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేస్తూ నెల్లూరు నుండి కోవూరు వైపుకు వెళ్లే వాహనాలని పెన్నా బ్యారేజీ మీదుగా కానీ బ్రిడ్జ్ కింద వైపుగా కానీ సాగించాలని సూచిస్తూ వాహనాలను మళ్లిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే కౌరు పై రావాల్సింది ఎవరైనా సరే. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రజలు బారులు తీరారు. సమస్యలతో కూడిన వినతి పత్రాలను సీఎంకు ఇచ్చేందుకు అధిక సంఖ్యలో ప్రజలు టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ప్రతి శనివారం వలె ఈ రోజు కూడా చంద్రబాబు పార్టీ ఆఫీస్కు వచ్చి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. గత శనివారం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈ శనివారం ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. గుంటూరుకు చెందిన వెచ్చ ప్రీతం దంపతులు తమ పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న హితైషిను తీసుకువచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. జబ్బు నయం కావాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాలని
ప్రభుత్వం సహాయం చేయాలని సీఎంను కోరారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అలాగే పలువురు నాయకులు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వాల్లో పనిచేసిన బీమా మిత్రులు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. వారిని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సమస్యకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 24 గంటల్లో పరిష్కారం చూపారు. గత 2 ఏళ్లుగా తమకు జీతాలు ఇవ్వట్లేదంటూ ప్రజా దర్బార్లో అధ్యాపకులు లోకేష్కు వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం సాంకేతిక సమస్యను చూపుతూ 2 ఏళ్ల నుంచి జీతాలు ఇవ్వలేదని వాపోయారు. ప్రజా దర్బార్ సమయం ముగిశాక వచ్చినప్పటికీ వారి నుంచి వినతిపత్రం స్వీకరించిన మంత్రి లోకేష్ సమస్య సత్వర పరిష్కారానికి హామీ ఇచ్చారు. అధ్యాపకులకు తక్షణమే జీతాలు చెల్లించేలా సంబంధిత శాఖకు లోకేష్ ఉత్తర్వులు జారీ చేయించారు. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతూ అధ్యాపకుల చేతికి ఆర్డర్ పత్రాలు అందాయి. దీంతో కళాశాల అధ్యాపకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీటీ కళాశాలలో పనిచేస్తున్నాము, కామర్స్ డిపార్ట్మెంట్లో. గత 23 నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తాము. ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి మేము 2 డేస్ బ్యాక్ సడన్గా వెళ్ళాము విజయవాడకి. మాకు అసలు ఏమి తెలియని కూడా తెలియదు. వెంటనే వెళ్ళాము, నారా లోకేష్ సార్ని కలవాలనుకున్నాము. ప్రజా దర్బార్ ద్వారా నారా లోకేష్ సార్ని కలవడం జరిగింది. వెంటనే మాకు స్పందించి 24 గంటల లోపు మా ఆర్డర్ కాపీస్ మాకు ఇప్పించడం జరిగింది. ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావడము, ఐటీ సెక్టార్లో ఉండడము మాకే కాదు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని, ఆయన ఇంతకంటే ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాము. ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ గారికి. ఎందుకంటే మాకు ఒక అన్నయ్యలాగా వర్క్ చేసినాడు, మాకు అన్న కంటే ఇంకా మంచి లోటే లేకుండా చేసినాడు. స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్. గత 23 నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు. సో దీనికోసం అనేసి 11వ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ 24 అవర్స్ లోగా మాకు రావాల్సినటువంటి ఆర్డర్ కాపీస్ని అందజేయడం జరిగింది. నేను తర్వాత అంటే అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత 2 రోజుల క్రిందట విజయవాడకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో నారా లోకేష్ గారు, గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి మేము పోవడం జరిగింది. అక్కడ మా సమస్యను మేము చెప్పడము, సమస్యను చెప్పిన వెంటనే ఒక ½ అన్ అవర్లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము, మేము ఆ భరోసాని జరుగుతుంది అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడము, ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము. తర్వాత 24 గంటల్లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన 24 గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది. ఇవంతా విన్న వెంటనే ప్రభుత్వం మాకు ప్రజా దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు. ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గత 23 నెలలుగా మాకు జీతాలు రావడం లేదు, తీసుకోలేదు. మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు. నారా లోకేష్ గారికి మా బీటీ కళాశాల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు గత 23 నెలలుగా జీతాలు అనేటువంటివి రాలేదు. నిన్న మేము ప్రజా దర్బార్కి విజయవాడలో జరిగేటువంటి ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు కరీముల్లా. నేను బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మదనపల్లిలో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మాకు 22 ఆగస్ట్ 2022లో గవర్నమెంట్
మా కాలేజ్ని ఎయిటెడ్ కాలేజ్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఆ తర్వాత నుండి మాకు ఎటువంటి శాలరీస్ లేక 23 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. అయితే మాకు 2 days బిఫోర్ మేము ప్రజా దర్బార్ గౌరవనీయులు మంత్రులు శ్రీ నారా లోకేష్ సార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి వెళ్ళాం. సార్ గారిని కలిశాం. సార్ గారు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము విజయవాడలో ఉంటూ సాయంత్రం వరకు ఉన్నాం. ఆ సాయంత్రంలోగా మాకు గుడ్ న్యూస్ అందడం జరిగింది. ఏమంటే మాకు ఆర్డర్స్ ఇప్పించడానికి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, మీకు ఆర్డర్స్ ఇస్తారని సార్ తరఫున మొత్తం సిబ్బంది మాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే నిన్న 12వ తేదీ రాత్రి మాకు 8:30 కాడ ఆర్డర్స్ అందుకున్నాం. మాకు 23 మంత్స్ నుండి చేసిన స్ట్రగుల్కి కేవలం ఒక్క నారా లోకేష్ సార్ గారు మాత్రమే ఈ ఆర్డర్స్ అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా మాకు ఆర్డర్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ నారా లోకేష్ సార్కి రుణపడి ఉంటాం. మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను బీటీ కాలేజీలో ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్నాను. మాకు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. ధన్యవాదములు. విజయవాడ పోలీస్ కమిషనర్గా రాజశేఖర్ బాబు ఛార్జ్ తీసుకున్నారు. పోలీస్ కమిషనరేట్లో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజశేఖర్ బాబు సిపిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ కమిషనర్ బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. నగరంలో ట్రాఫిక్ మీద దృష్టి పెడతామని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం భరోసా కల్పించే విధంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ముందుకు వెళ్తామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని, సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరుస్తామని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని సిపి రాజశేఖర్ బాబు కోరారు. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిపోతున్న రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతగా ఉంది. ముందు నగర కమిషనర్గా చాలా మంది వృత్తి నిర్వర్తించి పోలీసు వ్యవస్థకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారికి వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ స్థాయిగా డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీలో ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకొని చూసి మనందరం కలిసి పోలీసుని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు పెట్టారు. అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని నిర్ణయించింది. దీనికోసం ఐఐటి నిపుణుల చేత కట్టడాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి చెన్నైకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి హైదరాబాద్కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఐఐటీల నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ అన్నారు. త్వరలోనే కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
రాష్ట్ర విభజన హక్కుల్లో భాగమైన బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధించి 1,00,000 కోట్ల పెట్టుబడితో పాటు యువతకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఎంపీ బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన ప్రజా కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధిస్తామని తెలిపారు. పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన 8 టీఎంసీల నీటిని నిల్వకు 2 బ్యారేజీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అక్రమాలను ప్రోత్సహించని నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో నిధుల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బాలశౌరి తెచ్చే గ్రాంట్ ద్వారా అభివృద్ధి పనులు చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కోడూరు మండలంలో అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేపిస్తాం. బ్యాంకు ఎదురు మండిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక బ్రాంచ్ ఓపెన్ చేపిస్తాం. సో ఈ 2 బ్యాంకులు అక్కడికి రావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు కానీ అలాగే డిఫరెంట్ సెక్షన్లో లోన్లు కానీ రావడానికి ఆస్కారం ఉంటాయి. సో వాళ్ళందరినీ ఆర్థికంగా గేదెలు ఇచ్చే ఒక్కొక్క ఇంటికి 2-3 గేదెలు, సో అవన్నీ డైరీ వాళ్ళు కొనుక్కోకపోవటం వల్ల కొంత లాభం రావటం, ఇట్లన్నింటినీ స్టడీ చేసి వాటిని కూడా మేము ప్రోత్సహిస్తాం. చూద్దాం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 500-600 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మొత్తం మీద పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాకు ఎన్డీఏలో పార్ట్నర్ ఆయన, సో ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. నేను కూడా కలిశాను ఆయన్ని. సో అయితే అది హెవీగా లాస్ వస్తూ ఉంది, పర్ డే ఇంత కోట్ల రూపాయలు లాస్ వస్తూ ఉంది. దాన్ని రివైవల్ చేయాలి, చూసి డెఫినెట్గా దాన్ని కూడా ఆయన చేద్దాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద అందరితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రలో హక్కు, ఎన్నో ఉద్యమాల మీద వచ్చింది. దాన్ని మనం ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. కోడూరు మండలంలో అక్కడ బాపట్ల జిల్లా చీరాలలో మూసి ఉన్న బీచ్లను అధికారులు తిరిగి ప్రారంభించారు. 2 వారాల నుండి ఓసిపోయి ఉన్న వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్లు ఒక్కసారిగా పర్యాటకుల రాకతో గలగలలాడుతున్నాయి. జూన్ నెలలో వారం రోజుల వ్యవధిలో 9 మంది సముద్రంలో గల్లంతై మృత్యువాత పడ్డారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య జిల్లా అధికారులు కలిసి బీచ్లో మరణాలను ఆపేందుకు బీచ్లను గత నెల 24వ తేదీ మూసేశారు. ప్రత్యేక నిబంధనలతో బీచ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 100 మీటర్లకు ఒక గజ ఈతగాడిని నియమించి ప్రత్యేక పోలీసు పహారా ఏర్పాటు చేశారు. చీరాల బీచ్ సముద్ర స్థానానికి వచ్చే పర్యాటకులందరికీ ఆహ్వానం. పర్యాటకులందరికీ సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన సుమారు ఓడరేవు నుంచి కటారిపాలెం వరకు 8 కిలోమీటర్లు పొడవున్నది. దానిలో అన్ని ప్లేసెస్లో మునగటం మంచిది కాదు కాబట్టి ఒక 1500 మీటర్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఒక 7 పాయింట్లు ఐడెంటిఫై చేసి ఆ 7 పాయింట్లో మాత్రమే పర్యాటకులు మునిగే విధంగా ఫ్లాగ్స్, సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1500 మీటర్లకు గాను ప్రతి 100 మీటర్లకు ఒక వ్యక్తి స్విమ్మర్స్ని 15 మంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 100 మీటర్లకు ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళకి లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్, విజిల్, మెగాఫోను ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి పర్యాటకులు సముద్ర స్థానానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మద్యం సేవించి సముద్రంలోకి దిగవద్దు. మీ విలువైన వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ సముద్ర బీచ్కి వచ్చి మద్యం సేవించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకి పంపడం జరుగుతుంది. వీరందరూ కూడా పర్యాటకులందరూ కూడా ఇక్కడ స్విమ్మర్స్ని ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ మరియు పోలీసు వారికి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీలో గత కొంతకాలం నుండి ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజోలులో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలకు వచ్చిన జనసేన నాయకులు రెండు వర్గాలు ప్రధాన రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్ఆర్ఐ వెంకటపతిరాజుకు జనసేన పార్టీలోని మరొక వర్గానికి వర్గ విభేదాలు ముదిరాయి. ఎన్నికలు ముగిసినప్పటి నుండి రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విమర్శలు తారాస్థాయికి చేరి దాడి చేసుకునే వరకు వచ్చాయి. ఎప్పటి నుండో ఉన్న వర్గ విభేదాలను పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని రైతు బజార్లో బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. కందిపప్పు బియ్యం తక్కువ ధరకే విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు మనుబోలులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పెన్షన్ 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచడానికి వైసీపీకి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. కానీ చంద్రబాబు 5 నిమిషాల్లో 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారని అన్నారు. బియ్యం 55 రూపాయల 85 పైసలు క్వాలిటీ 7 రూపాయలు తగ్గించి 48 రూపాయలు. బియ్యంలో క్వాలిటీ ఫ్రైడ్ రైస్ క్వాలిటీ 52 రూపాయల 45 రూపాయలు. ఇది రాష్ట్రంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఏంటంటే ఇప్పటిదాకా అంతకుముందు మనం రేషన్ షాప్లో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టింది. అగ్రికల్చర్ మూసేశారు, ఇరిగేషన్ మూసేశారు, ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేశారు. ఇక్కడే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం మూసేసినారు. ఇది కూడా 1918 ఎండ్లో మార్కెట్ యాప్ నేను శాంక్షన్ చేశాను. సరే ఇప్పుడు మా టైంలో కట్టాను. అక్కడ నిమ్మకాయ కొట్లు 24 రైతులకు సంబంధించిన 24 కొట్లు నేనే శాంక్షన్ చేసి. నెల్లూరు నగరం విఆర్సీ మైదానంలో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్స్ లో నవాజ్ 11 టీం, లగాన్ టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్స్ లో విజేతగా నవాజ్ 11 టీం నిలువగా రన్నర్ గా లగాన్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రామాదేవి విచ్చేశారు. ముందుగా రామాదేవికి 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్, టీడీపీ నాయకులు, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఘన స్వాగతం పలికారు. అనంతరం విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ 11 టీంకి 20,000 నగదు బహుమతి, రన్నర్ లగాన్ టీంకి 10,000 నగదు బహుమతిని రామాదేవి అందజేసి అభినందించారు. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒక్క క్రీడలతోనే సాధ్యమని చెప్పిన ఆమె యువత క్రీడల్లో బాగా రాణించాలని కోరారు. పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్స్ రోజు నేను పాల్గొనటము చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువత అనే కాదు, పెద్ద అనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాషియస్నెస్ వచ్చింది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ బాగుండాలి అని. హెల్త్ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము, మంచి మార్గం అది. ప్రత్యేకించి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది, తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు, మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది. అందులో ఒక ఎంకరేజ్మెంట్గా, పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 40 టీములు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి ఒక్కరు 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి. మధ్యలో 2 రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి 10వ తేదీతో అవ్వాల్సింది ఈరోజు 12వ తేదీ. ఈరోజు ఫైనల్స్ జరగటము. ఇందులో ఫస్ట్ ప్రైజు నవాజ్ 11కి వచ్చింది. అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది. థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఉల్లిపాలెం గ్రామంలో అక్రమ రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేశారు పోలీసులు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా రేషన్ మాఫియా చేస్తున్న రాంబాబు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ గంజాయిపై పోలీసులు కొరడా జులిపించారు. భగత్ సింగ్ కాలనీ టిట్కో గృహాల దగ్గర రవాణా చేస్తున్న 2 నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రహిత నెల్లూరుగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నెల్లూరు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల టిట్కో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు 3 టౌన్ ఇన్స్పెక్టర్ బాబీ అలాగే దాన్ని పర్యవేక్షించిన డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ 2 ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగిందండి. వాళ్ళిద్దరి వద్ద కూడా 3 కేజీల గంజాయి, మనం ఇంతకుముందు కూడా సబ్సిక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము. అదే విషయం మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిట్కో ఇళ్లలో ఆంజనేయ స్వామి గుడి వెనకాతల ఉన్న ఇల్లు దగ్గర ఈ 3 కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది. ఇందులో షేక్ సాహుల్ హమీద్, షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు. వీరందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది. ట్రైన్లో వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్ని ఇక్కడ వీళ్ళే చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పట్టుదలతో ఉన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి పట్టుబడింది. ఇందులో 2 ముద్దాయిలు కూడా, ఈ 2 ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు. అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ గంజాయి రహిత స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి. ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని, డిఎస్పీ గారిని కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న కాపు నేత ముద్రగడ పద్మనాభంకు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకిడ రాంబాబు అన్నారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద కాపు నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాపు సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గంలో చేరిన ముద్రగడ పద్మనాభరెడ్డి తిరిగి కాపుల సమస్యల రిజర్వేషన్ గురించి కూటమి ప్రభుత్వంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. విలువలు లేని వ్యక్తి, సొంత కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే వ్యక్తి ముద్రగడ అన్నారు. కాపుల రిజర్వేషన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ తేవాలని కోరడం హాస్యాస్పదం అన్నారు. కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది కాపులకు లోన్లు ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారిపై పేరు మార్చుకున్న మీకు, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మీకు, నీతి నిజాయితీతో పనిచేస్తూ 30 కోట్ల రూపాయలను సొంత నిధుల రైతులకు పంచిన పవన్ కళ్యాణ్ గారిపై కదా వచ్చారు. కళ్యాణ్ గారిపై ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మీకు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మీకు, నీతి నిజాయితీతో పనిచేస్తూ 30 కోట్ల రూపాయల నిధులను ప్రజలకు రైతులకు పంచిన పవన్ కళ్యాణ్ గారిపై నీతి నిజాయితీతో పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత కాపు రిజర్వేషన్లు కూడా మీకు ఎందుకు? ఎందుకంటే కాపు రిజర్వేషన్లు తీసుకోండి అని పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి నేను తప్పుకుంటున్నానని ప్రకటించిన పద్మనాభరెడ్డి గారికి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మీద మీరు కాపు రిజర్వేషన్లు తెండి అని చెప్పడానికి అర్హత ఉందా? ఇది కేవలం అతనికి ఏది లేక ప్రజలు గుర్తింపు కోల్పోయినప్పుడల్లా కాపు రిజర్వేషన్ల అంశం అతను పైకి తీసుకొస్తుంటాడు, అంతే తప్ప ఇంకేమీ కాదు. తర్వాత అతను సొంత ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోయినప్పుడు నిరాహార చేశాడు. మరి ప్రజలందరూ కరెంటు బిల్లు, సామాన్యుల బిల్లు మోత మోగిపోయినప్పుడు మీరు ఎందుకని ఉద్యమం చేయలేదు? అంటే ప్రజల బాధ్యత లేదు, మీకు కేవలం మీ బాధ్యతే. మీరు మీ స్వలాభం తప్పిస్తే ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు. నీ పక్కన జగ్గంపేట నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. 78 రాజకీయాల్లోకి వచ్చారు. మీకు ఇవాళ మీరు ఎక్కడైనా పద్మనాభం గారు అభివృద్ధి చేశారని అతని నియోజకవర్గంలో ఎక్కడైనా చెప్పానండి, ఏమీ లేదు. అతను స్వలాభం కోసమే పదవి ఉపయోగించుకున్నట్టు తప్పిస్తే ఇంకేమీ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కాపు రిజర్వేషన్ల ప్రస్తావన పద్మనాభరెడ్డి గారు ఎందుకు తేలేదు? మరి వాళ్ళ స్పెషల్ స్టేటస్ కావాలని చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పెట్టాడు. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండగా ఒకరోజు కూడా ఈయన ఎందుకని అడగలేదు? అంటే ఇతనికి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సీట్లు ఇవ్వలేదనే ద్వేషం. ఆ ద్వేషం కొద్దీ జగన్ పంచన చేరి వీళ్ళ మీద దుమ్ము వేయాలనుకుంటున్నాడో అది అసాధ్యం. వైసీపీ నేతలపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేర్ని నానిని అతని కొడుకుని చిత్తుగా ఓడించారని తెలిపారు. ప్రజలు చీకొట్టిన వాళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని కామెంట్ చేశారు. జగన్ తాచుపాము లాంటివాడని, అతను ఎవరినైనా కాటేస్తాడంటూ మండిపడ్డారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ఒక ఆయనేమో కోడిగుడ్లకి ఏకలు పెట్టాడు, ఇంకొక ఆయనేమో బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోదు. ఎందుకంటే బందర్లో అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేర్ని నాని కొడుకు. అంటే పేర్ని నానికి బందర్లో అంత మంచి పేరు ఉంది. వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది? పేర్ని నాని నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువుడు అసలు చంద్రబాబు నాయుడు, 5 అడుగుల ట్రాన్స్ఫాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి
11 ఇచ్చారు. ఈ తాసుబాబు పవర్లో ఉండడానికి వీల్లేదు. ఈ తాసుబాబుకి తన మన భేదం లేదు. ఎవరిని పడితే వాళ్ళు కాటేస్తుందని తాసుబాబుని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుతత్వం కాబట్టి ఈ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎన్ని కేసులు పెడతామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు. గుడివాడ అమర్నాథ్ అంటాడమ్మా బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ తెస్తారని అంటే ఇది మార్చిలోనే తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు. నేను చెప్తున్నాడు మతిపోయింది. వీళ్ళు పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవి కాక్ష దగ్గర పదవి కాక్ష తప్ప వేరేదే లేదు. వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవి కాక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 లోపు కావలిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ నగేష్తో కలిసి అన్న క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. పేదల ఆకలి తీర్చాలని అన్న ఎన్టీఆర్ పేరు మీద ప్రారంభించిన క్యాంటీన్లను జగన్ మూసేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తామన్నారు. ప్రపంచ నలుమూల కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులను కలిసే నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు, వారందరూ కూడా సమయానికి భోజనం చేయాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018వ సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం. అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదన్న విధంగా పెట్టినటువంటి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకంగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసినటువంటి వైనం దాన్ని తిరగరాస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి యథేచ్ఛగా భోంచేయచ్చు, మంచి ఆహారం తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపి. వరుస దొంగతనాలతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజలు హడలెత్తిపోతున్నారు. కంటి మీద కొనుక్కు లేకుండా ఉండాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. గడిచిన 4 రోజుల్లోనే 2 ఇళ్లలో గుర్తు తెలియని చోరీకి పాల్పడడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు ఇంట్లో చోరీ జరగడంతో కాలనీ వాసులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చొరబడి కేజీ వెండి, కొంత నగదును ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెండి పోయిందండి.
ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు ఉంటారండి. జార్జి గణేషన్లో డ్రిల్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మల్లికార్జునరావు గారు అండి. రాత్రి హైదరాబాద్ వెళ్ళారు. ఆ రాత్రి దొంగలు పడ్డారంట. రోడ్లు ఊడ్చాము. పొద్దున్నే చూసి ఫోన్ చేసింది మాకు. 1 కేజీ వెండిను డబ్బులు పోయినాయి, బంగారం ఏమీ లేదు, మొత్తం పగలగొట్టేశారు. మేము ఇప్పుడే వచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు వచ్చేదాకా ఏమి ముట్టుకోవద్దన్నారు. పోలీసులు వచ్చి చూసి వెళ్ళారు. 1 కేజీ వెండి దాకా పోయింది. ఇంట్లో గెడబొలుగు పెట్టి డోర్ లాక్ ఓపెన్ చేశారు. ఆ లోపల బెడ్రూమ్కి కూడా తాళం వేశారు. అది కూడా గెడబొలుగు పెట్టి పగలగొట్టేశారు. బీరువా తాళాలు పగలగొట్టేశారు. లేదండి, వాళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఉంది కానీ ఆ గెడ్డబొలుగు ఆ లోపల ఏళ్ళకే ఉంది. ఈ బయట పెట్టారు. క్యాష్ తక్కువైంది, కొద్దిగా పోయింది. వసుదా అండి. మాట్లాడు. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటే అక్కడ చేంజ్ చూస్తా కానీ వెళ్ళారు. రాత్రి ట్రైన్కి ఎక్కించాం. ఆ గెడ్డపులు కూడా ఆడదేనండి. కడదాకా కలిసి ఉంటానన్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు భర్త అన్వర్ భాషా. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. భార్య రేష్మ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో చాలాసార్లు హెచ్చరించాడు. అయినా రేష్మ తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త అన్వర్ భాషా రేష్మను హత్య చేసి ప్రొద్దుటూరు రిజర్వ్ ఫారెస్ట్లో పాతిపెట్టాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలలో దోపిడీకి పాల్పడే దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 42 సవర్ల బంగారు ఆభరణాలు, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డారని, జిల్లాలోని పలు స్టేషన్లలో వీరిపై అనేక కేసులు నమోదైనట్లు ఏఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఒక టీచరు టెంపుల్కి నర్రవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు 40 కాసులు బంగారం, ఒక 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఇమీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అడ్మిన్ గారు, నేను, సిసిఎస్ డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టరు హైమారావు అందరూ సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అయి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి 12/7/24 తారీఖున ఉన్న క్లూస్ ప్రకారం 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని 42 సావరెన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ 20-25 అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపిగూడూరు అఫెన్సు, తక్కెళ్ళపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. మిగిలిన పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫామ్ చేశాము. ఏమన్నా అదర్ అఫెన్సెస్లో ఏమన్నా ఉన్నారేమోనని వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేసుకుంటారు. గతంలో 20-25 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు. మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా. టోటల్ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 25 lakhs రూపీస్. ఎస్పీ గారు దీంట్లో పనిచేసిన అందరినీ, టౌన్ డిఎస్పీ గారిని, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని, అలాగే బుచ్చి ఇన్స్పెక్టర్ని, క్రైమ్ స్టాఫ్ని అందరినీ కూడా అభినందించారు. అలాగే దీన్ని సూపర్వైజ్ చేసినటువంటి అడ్మిన్ మేడం గారిని కూడా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఆసక్తికరమైన ఘటన వెలుగు చూసింది. ఓ డాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడి తలను కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పేటా ఫిర్యాదు చేసింది. నృత్య ప్రదర్శనలో జన సందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పెటా ఇండియా సంప్రదించింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారని పేర్కొంది. ఐపీసీ జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం 1960లోని సంబంధిత సెక్షన్ కింద డాన్సర్తో పాటు నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి విచ్చేసిన సిపికి దుర్గగుడి ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో రామారావు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం చిత్రపటం అందజేశారు. మద్భక్తాయంతి గాయంతి యత్ర మద్భక్తా మద్భక్తా యత్ర గాయంతి యత్ర గాయంతి గాయంతి యత్ర యత్ర గాయంతి తత్ర తత్ర గాయంతి యత్ర గత సంవత్సరం దీర్ఘమా సార్ ఒకసారి సార్ సార్ అలాగే ఉంది సార్. అనకాపల్లి ఎంపీగా గెలిచి సొంత జిల్లాకు వచ్చిన సీఎం రమేష్ కు కడప ఎయిర్పోర్ట్ లో కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని అమీన్ పీర్ దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రొద్దుటూరు మీదుగా తన స్వగ్రామమైన ప్రొద్దుటూరుకి చేరుకున్నాడు ఎంపీ రమేష్. కడప నుండి వచ్చి అనకాపల్లిలో ఎలా గెలుస్తారని కొంతమంది ప్రశ్నించారని, అక్కడ గెలిచి కడప ప్రజలు మంచివారని నిరూపించామని ఎంపీ రమేష్ అన్నారు. అనకాపల్లిలో ఎంపీగా గెలిచినా కూడా కడప ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లారు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించారు. అనంతరం మడకశిర తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో పళారం గ్రామంలో మడకశిర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈరా లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం, ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తామన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మీకు పెన్షన్ రాలేదని మాత్రం అర్థమైంది.
60 ఏళ్ళు అయిందంటే పెన్షన్ రాలేదు. మార్చ్ నీదేనా పెన్షన్ వస్తుందా ఇది అమ్ము పెట్టిస్తాను ఇద్దరు. నీకు పెన్షన్ రాలేదని మాత్రం అర్థమైంది. 60 ఏళ్ళు అయిందంటే పెన్షన్ రాలేదు. డ్యూటీ పోతున్నావా? ఎన్టీఆర్ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మీడియా సూచనలు సలహాలతో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టమన్నారు. ఇది ఇంకా ఫేజ్ అని అనుకుంటున్నానండి. అందుకనే లాస్ట్ 10 days గా ట్రైంగ్ టు అండర్స్టాండ్. బట్ కొత్త ప్రభుత్వం కాబట్టి వారి ఆస్పిరేషన్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు వస్తుంటాయి. బట్ ఐ ఫెల్ట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ అర్జెంట్ అటెన్షన్. అండ్ మనం ఊహించాము ఇంత పెద్ద సిటీ అనుకుంటాం, చాలా డెవలప్డ్ జిల్లా అనుకుంటాం. బట్ స్టిల్ ఏ కొండూరు అట్లాంటి వాటిల్లో మంచినీటికి కూడా ఇంకా ఇబ్బంది ఉండే ప్రాంతాలు. సో ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సిటీ, రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ రూరల్ ఏరియా, ట్రైబల్ హ్యాబిటేషన్స్ రెండు ఒకటి కాకపోవచ్చు. అంటే మేము కర్నూలు నుంచి వచ్చాం. చాలా వెనుకబడిన ప్లేస్ అది. ఎన్టీఆర్ జిల్లా అంటే చాలా అభివృద్ధి చెందిన ఊరు అనుకుంటాం. బట్ కర్నూలులో ఉన్నట్లాంటి కొన్ని హ్యాబిటేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ద రిక్వైర్మెంట్ అటెన్షన్ ఫర్ దోస్ హ్యాబిటేషన్స్ విల్ కంటిన్యూ. అండ్ ఎడ్యుకేషన్ కూడా అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎస్, బట్ నా ప్రయారిటీ విల్ బి ఆన్ క్వాలిటేటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద. అంటే మనం స్కూల్. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.